భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడ దాగి ఉన్న రహస్యం ఇప్పటి వరకు పూజారులు కూడా చూడలేదు, రాజులు కూడా తెలుసుకోలేదు. కానీ చాలా మంది నమ్మకం అది శ్రీకృష్ణుడి గుండె అని. కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక తన కుమారుల్ని కోల్పోయిన గాంధారి శ్రీకృష్ణుడిపై కోపంతో శపించింది, నీ వంశం కూడా నశిస్తుంది. సంవత్సరాలు గడిచాయి, ఆ శాపం నిజమైంది. యాదవులంతా పరస్పరం నాశనమయ్యారు. ఒకరోజు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుణ్ణి ఒక వేటగాడు జింకగా భావించి బాణం వదిలాడు. ఆ బాణం ఆయన పాదానికి తగిలింది. అప్పుడే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని సమాప్తం చేసుకున్నాడు. ఆయన నిశ్శబ్దంగా లోకాన్ని విడిచాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అర్జునుడు అక్కడికి చేరుకున్నాడు. అన్నీ అయిపోయాయి. తనకు గీత చెప్పిన దేవుడు ఇక తనతో లేరు. చాలా బాధతో అర్జునుడు అంత్యక్రియలు ప్రారంభించాడు. అన్నీ ఒకటి తప్ప, అది శ్రీకృష్ణుడి గుండె. అది కాలలేదు, భస్మం కాలేదు, వెలుగుతూ కనిపించింది. అప్పుడే ఆకాశం గర్జించింది. ఒక ఆకాశవాణి వినిపించింది, దాన్ని ఒక వేప మొద్దులో పెట్టి సముద్రంలో వదిలేయి, వెనక్కి తిరిగి చూడకు. అర్జునుడు అలాగే చేశాడు. దాన్ని వదిలేశాడు, వెనక్కి చూడలేదు. అదే సమయంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ద్వారక నగరం మొత్తం నీళ్లలో మునిగిపోయింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సముద్ర తీరానికి ఒక వేప మొద్దు కొట్టుకొచ్చింది. దానిపై దివ్య గుర్తులు ఉన్నాయి. ఎంత లాగా కదలేదు. ఒక నిజమైన భక్తుడు తాకగానే అది కదిలింది. ఆ మొద్దుతోనే జగన్నాథస్వామి విగ్రహాలు తయారయ్యాయి. కానీ శిల్పి మధ్యలోనే కనిపించకుండా పోయాడు. ఈ విషయం గురించి మనం మరో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. పూరి జగన్నాథుని విగ్రహాలు పూర్తి కాలేదు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ప్రతి 8, 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి పాత విగ్రహాలను మార్చే ప్రత్యేకమైన ప్రక్రియ జరుగుతుంది. ఆ సమయంలో ఆ ఆలయం పూర్తిగా మూసేస్తారు. ఎవ్వరూ ఉండరు. పూజారులు కూడా కళ్లకు గంతలు కడతారు, చేతులకు గుడ్డలు కట్టుకుంటారు. వాళ్ళు కూడా చూడకూడదు. ఆ చీకట్లో ఒక పవిత్రమైన పదార్థాన్ని మారుస్తారు. అది బ్రహ్మ పదార్థం. అదేంటి ఎవరికీ తెలియదు, ఎవ్వరూ చూడలేదు. కానీ చాలామంది నమ్మకం ఏంటంటే అది శ్రీకృష్ణుడి గుండెనే. వేల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా అక్కడే ఉంది. పూరి జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ జీవంగానే ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్లో చెప్పండి.